సార్ గురువారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏమో రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తా అంటున్నారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ విషయం పైన కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. 5 ఏళ్ళు ఎక్కడ బయటకు రాకుండా ఆ పరదాల మధ్య తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు బయటకు వస్తున్నాడని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్గా ఎలా చూస్తారు ఈ అంశాన్ని, మీరేమంటారు? రాష్ట్ర ప్రజలందరికీ మీ మీడియా ద్వారా నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక దార్శనికుడైన అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా ముందుకు పోతా ఉంది. దానికి నిదర్శనాలే ఈ 6 నెలల్లో సుమారు 6 నెలలుగా వస్తూ ఉంది. దానిలో పరిపాలన చూస్తున్నారు. ప్రజలంతా కూడా నిర్భయంగా ప్రజా వేదికలు పెట్టి ప్రజా దర్బారులు పెట్టి మరి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి అదేవిధంగా మా యువనేత లోకేష్ బాబు గారు కూడా ప్రజలతో మమేకమై ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా వారి దగ్గర నుంచి మెమరాండాలు స్వీకరించి గత ప్రభుత్వంలో సైకో నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారి యొక్క రౌడీలుగా పిలువబడే నాయకులు ఏ విధంగా భూ కబ్జాలు చేశారు అవన్నీ కూడా లెక్కకు మించి మెమరాండాలు రావడం జరుగుతూ ఉంది. మరి వాటన్నింటిని కూడా పరిష్కరించే బాధ్యత జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు తీసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సుమారు గతంలో ఓదార్పు యాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చి పదవి లేనప్పుడు వచ్చి పాదయాత్ర చేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పటిష్టమైన భద్రత ఇస్తే మరి దాన్ని వాడుకొని మా నాయనకి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మా నాయన చూడండి, ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికే ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. మరి ఆనాడు అడిగిన వాళ్ళకి ముద్దులు పెట్టి పాదయాత్రలో ఈరోజు పిడిగుద్దులు గుద్దడానికి నిదర్శనమే ఆయన 5 సంవత్సరాల పరిపాలన నిదర్శనం. ఎందుకంటే ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసకర ఆటవిక పరిపాలన పరంపరం కొనసాగుతూ అమరావతిని అటకెక్కించి పోలవరాన్ని పడకేయించి రాష్ట్రాన్ని నల్లబుగ్గులు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని మరి 2004 ఎన్నికల్లో నిరూపణ చేశారు ఈ రాష్ట్ర ప్రజానీకం. దానికి నిదర్శనమే 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష స్థానాన్ని కూడా గల్లత్తు చేసి పులివెందలకే ఎమ్మెల్యేగా పరిమితం చేసినా కూడా ఇంకా అతనికి బుద్ధి రాలా. మరి ఈరోజు ప్రజాస్వామ్యం గాడి నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలు గాడిలో ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు మనుగడ సాగిస్తున్నాయి. ఆ విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి నిదర్శనమే నెల్లూరు పర్యటన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిన్నేపల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి అక్కడ అవాకులు చవాకులు పేలడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వయసుకు విలువకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఒక గౌరవానికి భంగం కలిగే విధంగా చంద్రబాబు అని సంబోధించినటువంటి వ్యక్తి ఆ యొక్క అర్హత వచ్చిందంటే ఈ ప్రజాస్వామ్యం గాడి నుండి చంద్రబాబు గారు ప్రజాస్వామ్యానికి విలువనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులకు క్రమశిక్షణకు మారుపేరుకున్నారు కాబట్టి నువ్వు మనుగడ సాగిస్తున్నావని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి జనవరిలో నువ్వు ఎందుకు వస్తావో కూడా అడుగుతున్నా. గతంలో పరదాలు కట్టుకొని పరదాల మధ్య ఆ యొక్క చెట్లను కూడా కూలదోయించి వ్యక్తివి మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు జనవరిలో వచ్చి ఏం మాటలు చెప్తావు, ఏమి చేయలేదని చెప్తావు, నీకు ప్రతిపక్ష స్థానం గల్లత్తు చేశారని చెప్తావా, మరి ఇంకా నీకు బుద్ధి రాలేదని చెప్తావా, నువ్వు ఇంకా మైకులు ముందొచ్చి మీడియా ముందొచ్చి ఎవరో పక్కన సజ్జలో గెజ్జలు గట్టి రాయిస్తే చదవడానికి వస్తావా అని సూటిగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మరి దాన్ని కేసు రీఓపెన్ చేశారు. తప్పేముంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి రీఓపెన్ చేశారు. కొత్తగా కేసులు పెట్టలేదే, మరి కొత్తగా నీ మనుషులు లోపలేదే, మరి న్యాయస్థానం పనులు చేస్తున్నాయి. మరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలు పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా ఆ రోజు ప్రవర్తించావు. మరి నోరు తెరిస్తే కేసులు పెట్టావు, ప్రతిపక్షాల మీద పత్రికా స్వేచ్ఛను హరించావు, ఏబిఎన్ TV5ని బ్యాన్ చేశావు, నీ సాక్షిని ఒకదాన్ని చూపించావు. మరి ఈరోజు ఆ పరిస్థితులు లేవే. నీ సాక్షికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది. సత్యమేవ జయతే అని అసత్యాలు రాయబడే సాక్షి కూడా ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే వ్యత్యాసం చూడాలి కదా. అంటే సార్ ఇంకా రీసెంట్గా ఇంకో మాట్లాడుతూ ఆయన ఏదైతే అదాని కుంభకోణం ఉందో దానికోసం మాట్లాడుతూ ఇటువంటి మంచి ఒప్పందం చేసుకున్నందుకు నాకు సన్మానం చెయ్యాలి, సాల్వా కప్పాలి, అవార్డు కూడా ఇవ్వాలి వీలుంటే, అంతేగాని నా పైన నింద వేస్తారా, ఇందులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు అని చెప్పైతే ఆయన అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? ఆయనకి అవివేకానికి నిదర్శనం అనుకోవాలో, మరి అవగాహన రాహిత్యం అనుకోవాలో, లేదా పక్కన వాళ్ళు చెప్పిస్తే మాట్లాడుతున్న నిదర్శనాలు అవన్నీ కూడా. ఎందుకంటే గతంలో మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడని అనుభవజ్ఞుడని మరి వారికి ప్రజలు పట్టం కడితే మరి ఆనాడు 14-19 మధ్య ఎక్కడ కరెంట్ ఛార్జీలు ₹1 పెంచకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు కావాల్సిన నాణ్యమైన విద్యుత్తునిచ్చి, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్తునిచ్చి ఎక్కడ రూపాయి కూడా పెంచకుండా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఆ రోజు 62,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి అప్పులుంటే మరి ఈయన వచ్చినాక 19-24 మధ్య 8-9 సార్లు టోరిఫ్ ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి నీకు సన్మానం చేయాలనా? మరి 62,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదాన్ని 1,12,000 కోట్ల రూపాయలకు పెంచినందుకు సన్మానం చేయాలనా చెప్పు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సెకి ఆ యొక్క అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు నల్లబొగ్గులు చేసి
తీసేసినందుకు నీకు సన్మానం చేయాలన్నా, 1700 కోట్ల రూపాయలు లూటీ చేసినందుకు సన్మానం చేయాలన్నా, దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ప్రజలంతా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను. మరి సమాధానం చెప్పు ముందు. నీకు ఎందుకు సన్మానం చేయాలనో? నువ్వు 8-9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచినందుకు సన్మానం చేయాలనా? మరి పాదయాత్రలో చెప్పిన హామీలను అమలు చేయలేకపోయి పింఛన్ని 4 దఫాలుగా 1000 రూపాయలు పెంచినందుకు సన్మానం చేయాలనా? ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రం ఇబ్బందులున్నా, కష్టాలున్నా నువ్వు అప్పుల్ని దగ్గరగా 75% అప్పుల్ని పెంచినా మరి వెన్ను విరవకుండా 4000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం ఎన్నికల 3 నెలలతో కలిపి పింఛన్ ఇచ్చినటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారిని సన్మానం చేయాలన్నా? చెప్పు ఒకసారి. మరి సన్మానాలు కాదు, పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించి 18 గంటల పాటు సంకల్ప బలంతో సమాజహితం కోసం 75 సంవత్సరాల వయసులో పాటుపడుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విధ్వంసం, ఆటవిక పరిపాలన, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూనీ చేస్తూ ప్రతిపక్షాలు గొంతు నొక్కేయడం, పత్రికా స్వేచ్ఛను అణిచివేయడం, లోకేష్ గారు పాదయాత్ర చేస్తే వారిని ఎక్కడికక్కడ అణిచివేయడం, వీటన్నిటికీ నిన్ను శిక్షించాలన్నా చెప్పని ప్రజలే శిక్షించారు. రేపు రాబో రోజుల్లో ఇంకా కూడా అత్యంత అధపాతాలను తొక్కి పాతరేసి నీకు గోరి కడతారని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం. ఇదేమో అధోపాతాలను తొక్కేస్తారని మీరు చెప్తున్నారు ప్రజలు, కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, లేదంటే జనరల్ ఎలక్షన్స్ అని. ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, మా పార్టీ మా అధికారంలోకి వస్తుందని చెప్తే జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకంగా చెప్తున్నాడు. ఎందుకు వస్తుందనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలా. పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి వద్దనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చెట్లు కొట్టేసే ముఖ్యమంత్రి వద్దనుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అక్రమ కేసులు బనాయించి మాలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అక్కడ ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అని యువతకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా ఉన్నటువంటి అక్రమ కేసులు ఇరికించి 53 రోజులు నిర్బంధించినటువంటి నిన్ను కోరుకుంటారా ప్రజలు? ఒకసారి ఆలోచన చేసుకో. సంక్షేమం అన్నావు, ఒక పక్క సంక్షేమ అభివృద్ధి అన్నావు. ఈరోజు రోడ్ల పరిస్థితి గతంలో 19-24 మధ్య ఏంది పరిస్థితి? ఈరోజు రోడ్లు సంక్రాంతి లోపల గుంతలు లేకుండా చేయమన్నటువంటి ఒక దార్శనికుడు, పరిపాలనా దక్షుడు, అభివృద్ధి కారకుడైనటువంటి చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటారు తప్ప నిన్నుగా జగన్మోహన్ రెడ్డి. చెప్పుకుంటా పోతే నీ ఆ తప్పులు శిశుపాలుడు చేసిన తప్పుల కన్నా ఎక్కువ ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ విధంగా నీకు శిక్షిస్తారు. ఇంకా రేపు రాబో రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా శిక్షిస్తారని హెచ్చరిస్తాను.